ఏఏ ఆర్ట్స్ బ్యానర్లో మహేంద్ర గారు రాజశేఖర్ గారు హీరోగా అర్జున అనే సినిమా తీస్తున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా లేదు, ఉరుములు పిడుగులు ఉన్నప్పుడు కూడా అందరూ అర్జున 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 అని అరుస్తారు. అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మా అర్జునుడు ముందుంటాడు. అర్జునుడు అంటే ఎవరో కాదు, రాజశేఖర్ గారు. చక్కటి గ్రామీణ వాతావరణంలో మంచి కథ తీసుకుని కణ్మణి గారు డైరెక్షన్లో ఇది చాలా మంచి సినిమా. రాజశేఖర్ గారు విశ్వరూపం మళ్ళీ ఇందులో సినిమా చూస్తాం. మ్యూజిక్ మన వందే మాత్రం నేను అద్భుతంగా చేశానని ఈ మధ్య అందరితో చెబుతున్నాడు. ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే చక్కటి ఆర్టిస్టులు పడ్డారు. పెద్ద క్యాస్టింగు, చాలా పెద్ద సినిమా. మహేంద్ర గారికి జిత్తుకి మంచి పేరు వస్తుంది. రాజశేఖర్ గారి విశ్వరూపం మీరు చూస్తారు కనుక ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అవుతుంది. చాలా పెద్ద సినిమా అవుతుంది. అవ్వాలి. మహేంద్ర గారికి 4 డబ్బులు రావాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అర్జున ఈ ఫిల్మ్ యాక్చువల్గా 1 year ముందే మేము సబ్జెక్ట్ డిస్కషన్ స్టార్ట్ చేశాము. అప్పుడే వచ్చి చెప్పారు. అప్పుడే సబ్జెక్ట్ చాలా బాగుండింది, కానీ దాన్ని ఇంకా తీర్చిదిద్దాలి, ఇంకా బ్రహ్మాండంగా తీసుకురావాలి అని దగ్గర 1 year మేము తీసుకున్నాము. నిజంగా మిస్టర్ మహేందర్ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన బాబు పర్వాలేదు బాబు, సబ్జెక్ట్ బాగా వచ్చిన తర్వాతే మన షూటింగ్ వెళ్దాం, మీరు ఫస్ట్ సబ్జెక్ట్ సర్చ్ చేయండి అని మేము డైరెక్టరు అందరూ కలిసి ఈ సబ్జెక్ట్ని బ్రహ్మాండంగా తీసుకొచ్చాం. ముఖ్యంగా మన కణ్మణి గారిని మెచ్చుకోవాలి. ఆయన మనకు ఏం కావాలని చెప్పినా కూడా దాన్ని అందంగా ఆ సబ్జెక్ట్లో కలిపి తీసుకొచ్చి ఈ అర్జున సినిమాని ఒక మంచి చిత్రంగా తీసుకొస్తున్నారు. అందువల్లనే ఎప్పుడో ఇది అనౌన్స్ చేసి కూడా ఇప్పుడే షూటింగ్ ప్రారంభమైందంటే బికాస్ ఆఫ్ దట్. అలాగే దీంట్లో ఎలా కణ్మణి గారిని ఫస్ట్ కణ్మణి గారిని తీసుకొచ్చినప్పుడు ఈయన మంచి డైరెక్టరా అని ఆ తర్వాతనే ఆయన చేసిన సినిమాలను చూశాను. తర్వాత ఇప్పుడు ఆయనతో పని కూడా చేయడం మొదలైంది. నిజంగా చాలా నాకు నచ్చారు. చాలా న్యాచురల్గా తీస్తున్నారు ప్రతి సీన్. సో నాకు ఎప్పుడు న్యాచురల్గా తీస్తే ఇన్వాల్వ్మెంట్ బాగుంటుంది ఆడియన్స్ తరపున. సబ్జెక్ట్ కూడా చివరికి బాగా వస్తుంది అన్న నమ్మకం. అలాగే ఆయన బ్రహ్మాండంగా తీస్తున్నారు. అలాగే రైటర్ కూడా సీను గారు, ఆయన మీ ఫుల్ పేరేంటి? వెలిగొండ. ఓకే, వెలిగొండ సీను గారు డైలాగ్స్ సూపర్గా రాశారు. కూడా రైటర్ మోహన్ గారు కూడా డైలాగ్స్ రాస్తున్నారు. సో ప్రతిదీ మన మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్ గారు చేస్తున్నారు. ప్రతిదీ కూడా కాంప్రమైజ్ లేకుండా ప్రొడ్యూసర్ గారు మంచి టెక్నీషియన్స్ పెట్టి ఈ సినిమా చేస్తున్నారు. అలాగే ఆర్టిస్టులు కూడా ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఆ క్యారెక్టర్కి తగ్గట్టు వీళ్ళుంటే బాగుంటుందని డిస్కస్ చేసుకుని అందరినీ ఎన్నుకున్నారు. సో టోటల్గా యూనిట్ ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ పూర్తిగా సక్రమంగా ఉంది. సో మంచి సినిమా వస్తుందన్న నమ్మకం మా అందరికీ. పొలిటికల్గా కూడా ప్రజెంట్ పాలిటిక్స్ తగ్గట్టు ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి ఈ సబ్జెక్టుని తీసుకొచ్చాము. సో చూసే ప్రతి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఇది అక్కడ ఇలా జరిగింది కదా, ఇక్కడ ఇలా జరిగింది కదా అని అన్ని అంశాలు ఈ సినిమాలో కలిసి వచ్చింది. సో సబ్జెక్ట్ గురించి డైరెక్టర్ గారు మాట్లాడతారు. ఇండస్ట్రీలో వెరీ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ మహేంద్ర గారు అండ్ వెరీ ఎక్స్పీరియన్స్ హీరో రాజశేఖర్ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో నాకు ఈ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది నా మీద నమ్మకంతో. ఐ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు దమ్. ఈ స్క్రిప్ట్ కోసం చాలా టైం తీసుకున్నాం. ఈ స్క్రిప్ట్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే
హాలీవుడ్కు ఒక గాడ్ ఫాదర్, బాలీవుడ్కు ఒక సర్కార్, టాలీవుడ్కు ఒక అర్జున్ అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని చేస్తున్నాం ఈ సినిమా. రాజశేఖర్ గారు డ్యూయల్ చేసిన ఫాదర్ అండ్ సన్. జనరల్గా సార్ చేసిన డ్యూయల్ క్యారెక్టర్స్ అంతా మోర్ ఆఫ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎమోషన్లో మాత్రమే ఉంటుంది మ్యాక్సిమం. ఈ సినిమాలో ఏంటంటే ఒక చిన్న ఫోర్స్ కూడా ఉంది దాంతో కలిపి. ఫాదర్ ఒక విషయం చెప్తే అది సన్ వెళ్ళి ఎలా ఆ ప్రాబ్లమ్ని డీల్ చేసి వస్తున్నారు అనేది. సో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ తీసుకుని చేస్తున్నాం. ఇది ఒక మంచి వ్యక్తి ఈ సొసైటీలో చూసి జరిగే బ్యాడ్ అంతా చూసి వెక్స్ అయి ఎవరో ఒకరు దీనికి ఏదో చెయ్యాలి అని రైజ్ అవుతున్నప్పుడు అతనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అతనికి ఎవరెవరుగా సపోర్ట్గా వస్తారు, అతను ఫైనల్గా టార్గెట్ చేసి కొట్టేది ఏంటి, అది కొడుతున్నారు అర్జున అంటేనే ద మ్యాన్ హూ హిట్స్ ద టార్గెట్ ప్రాపర్లీ. ఎవరైనా ప్రాబ్లం అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, పోలీస్ స్టేషన్లో న్యాయం దొరకలేదంటే కోర్టుకి వెళ్తారు, కోర్టులో కూడా న్యాయం దొరకలేదంటే సూర్యనారాయణ దగ్గరికి వస్తారు. సార్ క్యారెక్టర్ దీంట్లో సూర్యనారాయణ క్యారెక్టర్, ఈ గెటప్ ఇది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్. రెగ్యులర్గా సినిమాలు తీసే సంస్థ. ఇక అర్జున టైటిల్ చాలా బాగా నచ్చింది నాకు. యాప్ట్ మా హీరోకి, రాజశేఖర్ గారికి. మనకి యాక్టర్స్ వేరు, ఆర్టిస్టులు వేరు. మనకి ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో ప్రప్రథముడు రాజశేఖర్ గారు. ఆయనతో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది, నేర్చుకోవాలనిపిస్తుంది. ఆయన డెడికేషన్ అలాంటిది. థ్యాంక్స్ అనే. చాలా దీంట్లో కూడా చాలా మంచి క్యారెక్టర్. నాకు ఆయన ఒక మాట అన్నారు మార్నింగ్ రాగానే, నాకు చాలా ఆనందం ఇస్తుంది. ఫస్ట్ ఈ క్యారెక్టర్ మంచి బాడీ బిల్డర్, చాలా స్ట్రాంగ్గా ఉండాలి అలాంటి వ్యక్తి అనుకున్నాం. కానీ మంచి ఆర్టిస్ట్ అయి ఉండాలనుకున్నప్పుడు ఫస్ట్ అందరూ యూనిట్లో అందరూ మా పిల్లలు కూడా నీ పేరే చెప్పారు శివాజీ అని. పిల్లలు కూడా థ్యాంక్స్ సార్, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అలాగే కన్మన్ గారి దగ్గర ఇంతకుముందు నేను వర్క్ చేశాను. చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అయినా ఈ సినిమా తర్వాత చాలా పెద్ద డైరెక్టర్ అవుతారని. After a very long time I'm doing coming back to Telugu field after money more money. కొంచెం పిక్చర్ తర్వాత వెరీ గుడ్ క్యారెక్టర్, నల్ల క్యారెక్టర్ వరనో I have to get very good character and I'm waiting very long time because people is asking for so many pictures, but Telugulo మాకు మాత్రం నాకు అంత కరెక్ట్ పొజిషన్ రాలేదు. I did more than 40-50 films in Malayalam. I did very good role as a heroine. In Tamil also I did more than 100 films. Telugu మాత్రం రాఘవేంద్ర సార్ ఇంట్రొడక్షన్ చేశారు, చిరంజీవి సార్ ఆపోజిట్ చేశాను, అందరు హీరోతో కాంబినేషన్ చేశాను. అప్పుడు కూడా ద గ్రేట్ లెజెండ్ ఆఫ్ రాజశేఖర్ సార్తో కాంబినేషన్ రాలేదు. అప్పుడు అనుకున్నాను. సడన్లీ ప్రొడ్యూసర్ సార్ సైడ్ నుంచి, డైరెక్టర్ సైడ్ నుంచి దిస్ సబ్జెక్ట్ ఐ టోల్డ్ ఐ లైక్ వెరీ మచ్ కాంబినేషన్ విత్ సార్, ఆల్ లెజెండ్ పీపుల్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ప్రెస్ పీపుల్ బికాస్ ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఆల్ క్యారెక్టర్ రోల్స్. నాకు మంచి అప్పుడు నాకు ముందు ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ కొన్ని లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారు. అప్పుడు ఆ పిక్చర్స్ చూసినప్పుడు నాకు కూడా ఇలా క్యారెక్టర్ రాలేదే, నాకు ఎప్పుడు సంగడం ఉంది తెలుగు ఫీల్డ్ మాత్రం. డెఫినెట్లీ ఐల్ డూ వెరీ గుడ్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు ఫీల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కాస్టింగ్ ఈ గ్రూపులు చేసిన అందరికీ నాకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ టు గాడ్. ఇది బాగా హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ కోసం నేను ప్రే చేస్తున్నాను. సో ఐ స్పీక్ తెలుగు కొంచెం, తర్వాత కొంచెం స్పీడ్గా మాట్లాడుతున్నాను, ఏమైనా అంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ రాజశేఖర్ గారుతో ఇది 4వ పిక్చరు. 1 సూర్యుడు, 2 మనసున్న మహారాజు, 3 మాయన బంగారం, 4 వచ్చి ఈ అర్జున్ సినిమా. రాజశేఖర్ గారితో బిగినింగ్ సినిమా కూడా మనదే వందే మాత్రం పాడాను. అయితే దాంతో నష్టం కూడా జరిగిందండి. రాజశేఖర్ గారు నా ఇంటి పేరు పోగొట్టేశాడు. ఇంకో విషయం ఏంటంటే ఏ ఆర్ట్స్ బ్యానర్లో మహేంద్ర గారు, అంటే నేను కొంచెం ఈ రెవల్యూషనరీ సినిమాలు మొదలుపెట్టిన టైంలో, అన్ని ఆ సినిమాలు చేస్తున్న టైంలో నన్ను పిలిపించి అమ్మలేని పుట్టిల్లు సినిమాకి నాకు మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏ ఆర్ట్స్లో ఆల్మోస్ట్ ఆల్
20 సినిమాలు చేసే అవకాశం బహుశా నేను ఏ సంస్థకి అన్ని సినిమాలు చేసే అవకాశం నాకు రాలేదు. మహేంద్ర గారు అట్లా నన్ను ఒక టెక్నీషియన్గా ఆయన ఎంతో నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్దండి. అంటే నేను కథ విన్న తర్వాత నేను చాలా పిక్చర్లు చేస్తున్నాను, బట్ రాజశేఖర్ గారు ఈ సబ్జెక్టు చాలా పవర్ఫుల్ సబ్జెక్టు. డెఫినెట్గా ఇందాక డైరెక్టర్ గారు అన్నట్లుగా, కణ్మణి గారు అన్నట్టుగా ఒక ఇది హాలీవుడ్కి ఒక గాడ్ ఫాదర్, హిందీకి ఒక సర్కార్ అయితే తెలుగు డెఫినెట్గా అర్జున్ సినిమా అంత మంచి సినిమా అవుద్దని నేను గట్టిగా నాకు నమ్మకండి. ఆ సబ్జెక్ట్ విన్నప్పుడు అంత పవర్ఫుల్గా అనిపించింది. తర్వాత డైరెక్టర్ గారు అన్నారు చాలా నేను విసిగిస్తున్నానని. అంటే నన్ను ఎక్కువ విసిగిస్తేనే మంచి సినిమా సాంగ్స్ వస్తాయనేది నా అనుభవంలో ఉన్నది. తప్పనిసరి ఇది చాలా మంచి పాటలు చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ అవకాశం కల్పించిన మా మహేంద్ర గారికి, కణ్మణి గారికి, ముఖ్యంగా మా రాజశేఖర్ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్.